అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 94వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 95వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 95. ఓం హ్రీంకార పూజ్యాయై నమః. ఓం హ్రీంకార పూజ్య. ఇది 5 అక్షరముల నామం. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు హ్రీంకార పూజ్యాయై నమః అని పలుకవలెను. హ్రీంకార పూజ్య, హ్రీం బీజముచే పూజింపబడునది అని అర్థము. జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీ దేవిని మూలమంత్రేణ పూజయేత్, మూలమంత్రముతో పూజించవలయును అను వచనము అనుసరించి పూజాంగముగా మూలమంత్ర వినియోగము వినబడుచున్నది. దేవత యొక్క స్వీయ నామమే మూలమంత్రమని ఆగమవచనము. అంతర్యాగము చేయునట్టి అంతర్ముఖులకే ఆ నామము వలన మంత్రశాస్త్రములయందు వ్యుత్పత్తి కలుగుచున్నది. కావున నమోంతముగా హ్రీంకారము ఉచ్చరించి అనగా హ్రీం నమః అని ఉచ్చరించి గురు సంప్రదాయానుసారము శ్రీచక్రాదులయందు మూలదేవత పూజింపదగియున్నదని ఆగమ రహస్యము. కావున పరమేశ్వరి హ్రీం బీజముచే తనే పూజింపదగినది. ఏలననగా హ్రీం బీజము జగన్మాత పరమేశ్వరి శ్రీ లలితా పరాభట్టారిక శ్రీ మహాత్రిపుర సుందరీ దేవికి మిక్కిలి ప్రియమైన నామమని అభిప్రాయము. కావున ఆమెను హ్రీంకార పూజ్య అనే నామముతో అమ్మవారు స్తుతింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార పూజ్యాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.